సింగయ్య గారి దుర్మరణం విషాదం, బాధాకరం కూడా. ఒక రాజకీయ పార్టీ కార్యక్రమంలో పాల్గొనే నేపథ్యంలో వారు దుర్మరణం పాలయ్యారు. వారి మరణానికి కారకులెవరు? ఏ సందర్భంగా చనిపోయారు? దీనికి బాధ్యులెవరు అనే దానిపైన ఈరోజు చర్చ నడుస్తుంది. నిజానికి జగన్మోహన్ రెడ్డి గారు సత్తెనపల్లి పర్యటనలో జరగాల్సిన చర్చ, జగన్మోహన్ రెడ్డి గారు లేవనెత్తిన అంశాలు, ప్రభుత్వం ఇస్తున్న సమాధానాలు, వీటిపైన చర్చ జరగాలి. ఏది కరెక్ట్, ఏది తప్పని. అందుకు భిన్నంగా వారి దురదృష్టవశాత్తు దుర్మరణం పాలవడంతో అది కూడా చర్చ జరగాలి. అయితే దీనికి కారణాలేంటి? ఎక్కడ వైఫల్యాలు జరిగినాయి? ఏమన్నా దురుద్దేశపూరితంగా జరిగినాయా? నిర్లక్ష్యమా? అన్ని కూడా చర్చనీయాంశం చేయొచ్చు. కానీ అందుకు భిన్నంగా దీంట్లో మొత్తం రాజకీయ కోణాలు వచ్చేసినాయి. వారు చనిపోవడానికి, వారు దుర్మరణం పాలవడానికి జగన్మోహన్ రెడ్డి గారు కారణం. జగన్మోహన్ రెడ్డి గారి కాన్వాయ్లో ఆయన పర్సనల్ గా ఉన్న వెహికలే వారిని మెడబైన ఎక్కి చనిపోయాడు, వారు పట్టించుకోలేదు అనేది ప్రభుత్వం చేస్తున్నటువంటి అలిగేషన్స్. దానికి ఒక వీడియో క్లిప్పింగ్ బయట తిరుగుతుంది. అది ఫేక్ అని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అంటుంది. ఇక్కడ 2-3 అంశాలు ఉన్నాయి. ఒకటి, అక్కడ జరిగిన ఘటనలు ఏంటి, ఆ వీడియో ఫేకా కాదా అన్నది పోలీసులు వ్యవస్థ నిర్ణయించాలి. ఇంకా పోలీసులు ఆ వీడియో ఆధారంగా మేము కేసు పెట్టాము, విచారణ జరుపుతామని అన్నారే గాని ఆ వీడియో మీద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేస్తున్న అభ్యంతరాలపైన ఇంకా వాళ్ళు నిర్ధారణకు రాలేదు. ఒకసారి ఫోరెన్సిక్ నిపుణులు ఇచ్చే డిపార్ట్మెంట్ ఇచ్చే దాన్ని బట్టి కూడా రావచ్చు. ఎనీహో ఆ వీడియో ఏంటన్నది ఇంకా వ్యవస్థ తేల్చాల్సిన విషయం. ఆ వీడియో కరెక్టా, వైసీపీ చెప్తుంది కరెక్టా, తప్ప అనేది కాసేపు పక్కన పెడదాం. ఇక్కడ మౌలికమైన అంశాలు, చర్చనీయాంశం కావాల్సింది ఏంటంటే వారి దుర్మరణానికి సంబంధించి మొట్టమొదటిది, ఇప్పుడు వారు మరణించారు, హాస్పిటల్లో బహుశా వారికి పోస్ట్ మార్టం చేస్తుంటారు. ఆ పోస్ట్ మార్టం రిపోర్ట్ వచ్చేస్తే చాలా ప్రశ్నలకు అదే సమాధానం చెప్తుంది. ఇప్పుడు గతంలో ఎస్పీ గారు ఏదో ప్రకటన చేసినట్టుగా ఒక వెహికల్ గుద్దేసింది, ఆయన రోడ్డుకి అవతల పడిపోయినారు, ఆయన పోలీసులు తీసుకెళ్లారు, వారిని హాస్పిటల్ చేసి చనిపోయారు. ఇది ఒక వర్షం అప్పుడు వచ్చింది. ఇప్పుడు దానికి భిన్నంగా ఇంకొక వీడియో ఆధారంగా కేసు పెట్టామని అదే పోలీసులు చెప్పారు. ఇప్పుడు ఒక వెహికల్ కొట్టేస్తే చనిపోవడం వేరు, డైరెక్ట్ గా వెహికల్, అంత పెద్ద భారీ వెహికల్ మెడ మీద వెక్కడం వేరు. ఖచ్చితంగా ఇది క్వైట్ ఆపోజిట్ గా ఉంటుంది. దీన్ని బహుశా పోస్ట్ మార్టం రిపోర్ట్ తెలుస్తుంది అనుకుంటాను. అంటే ఏ వెహికల్ ఎక్కిందో అవి చెప్పకపోవచ్చు, స్వభావాన్ని చెప్పేస్తుంది. కొట్టేశారా, పడిపోయాడా, లేదా నేరుగా ఎక్కారా, ఇవన్నీ చెప్పేస్తుంది. అంతవరకైనా ఆగాలి. కేసు పెట్టే వాళ్ళు కానీ, ప్రభుత్వ ఆర్గ్యుమెంట్ కానీ, ఆ రిపోర్టు ఎన్ని రోజులు వస్తుంది? ఒక 24 hours లో వచ్చేస్తుంది కదా పోస్ట్ మార్టం రిపోర్టు. ఆ పోస్ట్ మార్టం రిపోర్ట్ ఆధారంగా చేసుకొని ఏ స్వభావంతో, ఎలాంటి దానితో ఆయన దుర్మరణం పాలయ్యాడో తెలిసిపోయింది అనుకోండి, సగం సమస్యకి పరిష్కారం దొరికిపోతుంది. ఆ తర్వాత ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ చేయొచ్చు. అంత ఓపికతో చేస్తే మంచి. లేకపోతే ఒక దుర్మరణాన్ని, ఒక దురదృష్టకర ఘటనను 2 రాజకీయ పార్టీల మధ్య వైరంగా మార్చేయడం అనేది అంత మంచిది కాదు. ఇది ఫస్ట్ పాయింట్. రెండో పాయింట్, నేను ప్రస్తావించాల్సింది ఏం జరిగింది అనేది కాసేపు పక్కన పెడితే, ఇక్కడ వస్తున్న వార్తల్లో వస్తున్న ఆందోళన అంటే జగన్మోహన్ రెడ్డి గారి కారు కింద పడిపోయి చనిపోయారు అంటున్నారు. నిజాలు వ్యవస్థలు తేల్చనివ్వండి. నా పాయింట్ ఏంటంటే, ఆ కారులో ప్రయాణిస్తున్న వ్యక్తి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు, ఫార్మర్ చీఫ్ మినిస్టర్ అండ్ వివిఐపి, Z+ కేటగిరీ స్థాయి భద్రత ఉందని ప్రభుత్వం హైకోర్టులో చెప్పిన వ్యక్తి. అంటే Z+ స్థాయి భద్రత ఉంది, మరియు ఫార్మర్ చీఫ్ మినిస్టర్, ఒక పార్టీకి అధ్యక్షుడు, పెద్ద నాయకుడు. ఈ రాష్ట్రంలో ముఖ్యమంత్రి తర్వాత ఆయనే పెద్ద నాయకుడు ప్రజాస్పందనలో. అట్లాంటి వ్యక్తి ప్రయాణిస్తున్న కారు కింద అంత రష్ లో ఒక వ్యక్తి పడిపోవడం అనేది ఎంత ప్రమాదకరమైనటువంటి ఘటన. పడిపోవడం ఒక ప్రమాదకరం, చనిపోవడం ఒక బాధాకరం, దుర్మరణం. దాని అందరూ మనం బాధపడాల్సిన అంశం. బట్ ఆడ వరకు వచ్చేసాడు అంటే ఆయన భద్రతా వైఫల్యం ఎంత ఉంది? అంటే ఒక Z+ కేటగిరీలోనే ఆడికి వచ్చేసినాడు అంటే, కింద పడిపోయినాడు అంటే, దీని నిజంగా జరిగి ఉంటే, ఈరోజు ప్రభుత్వం లేదా పార్టీలో చెప్తున్న మాటల ప్రకారం జరిగి ఉంటే, జరిగిందో మనకు తెలియదు, జరిగి ఉంటే ఖచ్చితంగా అది భద్రతా వైఫల్యమే కదా. ఇప్పుడు ఆయన వచ్చాడు, నిజంగా భద్రత కరెక్ట్ గా ఉంటే ఆ కారు కింద పడాల్సిన అవసరం ఆయనకు వచ్చిండేది కాదు. ఎందుకంటే మామూలు కారు కింద ఒక ర్యాలీగా పోతా ఉంటే పడిపోవడం వేరు, దాన్ని కూడా మనం సమర్థించలేము. బట్ ఇక్కడ వివిఐపి మాజీ సీఎం ఉన్న కారు కింద పడిపోయాడంటే ఎంత వైఫల్యం ఉంది అక్కడ. అంటే ఇచ్చలవిడిగా జనం వచ్చేస్తున్నారటే కదా. ఆ రష్ లో ఆయన పడిపోయాడా, పాపం ఎవరైనా తోసేసారా, ఆయన దుర్మరణం పాలయ్యాడు పాపం. కానీ ఫలితం ఏమన్నా కావచ్చు, కానీ అంతవరకు ఎందుకు రానిచ్చగలిగినారు. రెండోది, కొంతమంది జగన్మోహన్ రెడ్డి గారు జీబో ఎక్కేస్తున్నట్టున్నారు ఆ వీడియోలు చూస్తా ఉంటే. ఇంకొకటి నాకు అర్థం కాని ఏంటంటే, ఒక నిర్లక్ష్యం జరిగింది జగన్మోహన్ రెడ్డి గారి నుంచి. ఆయన కొట్టేసి వెళ్ళిపోయినాడు, పట్టించుకోలేదని. అసలు వీడియో ఎవరు తీశారు? ఆ వీడియో తీసి ఆయన కొట్టేసి వెళ్ళిపోతా ఉంటే చూస్తా ఉంటారా, పట్టించుకోరా
అనేక ప్రశ్నలు వస్తుంటాయి. లేదా ఇప్పుడు ఆడికి పడిపోయారు పాపం, ఆయన దుర్మరణం పాలైనాడు, ఇంకెవరన్నా అగంతకుడు నేరుగా జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి వెళ్ళుంటే, అక్కడ ఏదైనా ప్రమాదం జరుగుంటే ఇంకా పరిణామం. ఇవన్నీ చూసినప్పుడు భద్రతలో Z+ కేటగిరీ మాజీ సీఎం ఉన్నంత పరిస్థితి కనిపించట్లేదు. జగన్మోహన్ రెడ్డి గారి త్రట్టు ఇబ్బంది, ఒక ఒక అమాయకుడు, ఒక సాధారణ ప్రజలకు సంబంధించిన వ్యక్తి దుర్మరణం పాలవడం కూడా ఈ సెక్యూరిటీ బాగుండాలి రానికుండా చేస్తుంటే ఆయన పడుండేవాడు కాదేమో. అవును, జరిగి ఉంటే ఆ వీడియో కరెక్ట్ అయ్యి ఉంటే. కాబట్టి ఈ మొత్తం ఎపిసోడ్ లో ఖచ్చితంగా భద్రతా వైఫల్యం అనిపిస్తుంది. ద సేమ్ టైం ఈ మన పోస్ట్ మార్టం రిపోర్టు, ఆ వీడియో ఫారెన్సిక్ రిపోర్ట్ ఇవన్నీ వచ్చిన తర్వాత కేసు పెట్టి ఇప్పుడు ఆ వీడియో ఆధారంగా బహుశా డ్రైవర్ని ఏదో అదుపులో తీసుకున్నట్టున్నారు. సరే ఆయన ఏం చెప్తాడో చూడాలి. ఎవరైనా సరే అది ఏం జరిగిందని పక్కన పెడితే, ఎవరి కారణం అది పక్కన పెడితే, ఒక మరణం ఒక తన కారు కింద పడిపోతే అడిసడ బాడేసిపోయేంత అమాన్యమైన పరిస్థితులు ఏ లీడర్ ఉండడు. జగన్ గారికి తెలిసి ఉంటే, నిజంగా జరిగి ఉండి తెలిసి ఉంటే, ఏ నాయకుడు కూడా, నేను అంటుంది జగన్ గారా, పవన్ కళ్యాణ్ గారా, చంద్రబాబు గారా, మీరా, నేనా, ఏ వ్యక్తి అయినా సరే తన కారు కింద పడిపోతే అందులో మాస్ జనం ఉన్నప్పుడు, ఎవరినో రోడ్లో అజ్ఞాత ప్లేస్లు అంటే మనకి ఎందుకు కేసు వస్తుందని ఎవరో దుర్మార్గులు వెళ్ళిపోవచ్చేమో గానీ, పట్టపగలు ఇంత మీడియా ఉన్న సందర్లో ఒక మాజీ ముఖ్యమంత్రి అట్ట పడేసి వెళ్ళిపోతాడా అనేది అనుమానం వస్తుంది. ఏదైనప్పుడు కూడా విచారణ తేలనివ్వండి. ఈ విషయం రాజకీయం చేయడం అనేది దురదృష్టకరం. బహుశా రిపోర్ట్లు వచ్చిన తర్వాత ఎవరు బాధ్యులో ఏంటనేది తేలుతుంది. ఓకే, దీనికి సంబంధించి పోలీసులు నమోదు చేసినటువంటి కేసులో జగన్మోహన్ రెడ్డి గారిని, జగన్మోహన్ రెడ్డి గారితో పాటు డ్రైవర్ని, వీటన్నిటికి సంబంధించి కూడా కేసు పెడుతూ వచ్చారు. అయితే ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఈ అంశానికి సంబంధించి స్పందిస్తూ ఆయన కొన్ని ప్రశ్నలు కూడా ప్రభుత్వానికి లేవనెత్తారు సార్. దాన్ని ఆయన చెప్పింది ఏంటంటే, మీరు నాకు ఒక మాజీ ముఖ్యమంత్రిగా సెక్యూరిటీ ఇవ్వాల్సిన బాధ్యత మీకు ఉంటుంది, కానీ మీరు నాకు సెక్యూరిటీ ఇవ్వలేదు. అయినప్పటికీ కూడా నా సొంత డబ్బులతో నేను ఒక బుల్లెట్ ప్రూఫ్ వాహనాన్ని కొనుక్కున్నాను. దాన్ని మీరు ఏదైతే ప్రభుత్వం ఇచ్చినటువంటి డ్రైవర్ని నేను వాడుకుంటున్నారు, ఆ డ్రైవర్ కూడా మీ ప్రభుత్వం ఇచ్చేటువంటి జీతం తీసుకుంటూ ఉన్నాడు. మరి తప్పు నాదా ఆ వ్యక్తిదా అనేటువంటి ఒక ప్రశ్నలు లేవనెత్తున్నారు. దాంతోపాటు మీకు గతంలో కూడా నేను ఎక్కడా కూడా సెక్యూరిటీకి సంబంధించి మీకు ఆంక్షలు పెడుతున్నాను, మీకు Z+ సెక్యూరిటీ అధికారంలో ఉన్నా లేకపోయినా కూడా మీకు కంటిన్యూ అవుతుంది, దానికి సంబంధించి ఎందుకు మీకు సెక్యూరిటీ ఇస్తున్నారో మీకు తెలుసు, అయినప్పటికీ కూడా ఎన్ని రోజులు నేను సెక్యూరిటీ కోసం అప్పీల్ చేసినా కూడా మీరు పట్టించుకోవట్లేదంటూ కూడా ఆయన మాట్లాడుతూ వచ్చారు. ఇంకో మూడో అంశం ఏంటంటే, ప్రభుత్వానికి సంబంధించి మీరు పదే నేను ఏదో ఒక ప్రతిపక్ష నేతగా ఉన్నాను, ప్రతిపక్ష నేతగా ఉన్నటువంటి నేపథ్యంలో ఒక కార్యకర్త ఇంటికో, ఒక రైతులకు సంబంధించిన సమస్యకో నేను వెళ్ళిన ప్రతి చోటకి ఎందుకు ఇంత రాజకీయంగా ఇబ్బందులు పెట్టే విధంగా మీరు ప్రయత్నిస్తున్నారంటూ కూడా ఆయన మాట్లాడుతూ వచ్చారు. సో ఆయన అడిగినటువంటి ప్రశ్నలకి సరైనదే అంటూ కూడా వైసీపీ నేతలు చెప్తుంటే, దీన్ని మళ్ళీ రాజకీయంగానే కావాలని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి ఇలాంటి క్వశ్చన్లు అడుగుతున్నారని చెప్పేసి టీడీపీ నేతలు చెప్తున్నారు. ఏం చెప్తారు? ప్రధానంగా గతంలో చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారి పర్యటనలప్పుడు ఆటంకాలు జరగలేదా అంటే జరుగుండొచ్చు. జగన్మోహన్ రెడ్డి గారు మీరున్నప్పుడు మేము పద్ధతిగా ఉన్నాం ఆయన అనొచ్చు, లేదు మీరు గతంలో ఎట్లేదని వాళ్ళు అనొచ్చు. ఆ రాజకీయ మనసులు ఎప్పుడు ఉంటాయి, దాన్ని మనం పెద్ద పట్టించుకోవాల్సిందే. కానీ ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి ఏటీయూగా చేర్చడం అనేది కొంత ఆశ్చర్యం కలిగిస్తుంది. అంటే ఇక్కడ ఘటన జగన్మోహన్ రెడ్డి గారి క్యారెక్టర్ ఏంటి, అక్కడ వివిఐపి, ఫార్మర్ చీఫ్ మినిస్టర్, Z+ కేటగిరీ స్థాయి భద్రత, టెక్నికల్ గా కోర్టులో మీరు కమిట్ అయ్యారు కాబట్టి చెప్తున్నా. ఉన్న వ్యక్తి రోడ్లో పోవడం, ఎలా వెళ్ళడం అనేది ఆయన పరిధిలో ఉండదు. వివిఐపి కారులో ఉంటాడు, జనం ఎక్కువ వచ్చేసారనుకోండి బయటకు వచ్చి అభివాదం చేస్తాడు. కానీ కారులో పోతున్నప్పుడు ఎలా పోవాలి, ఏం పోవాలని ఆయన చెప్పడు కదా, ఆయన పరిధి కాదు. పైపెచ్చు ఆయనకన్నా ముందు ఒక వెహికల్ పోతూ ఉంటుంది, రక్షక వెహికల్ లాంటిది పోతూ ఉంటుంది, క్లియర్ చేసుకుంటూ పోతూ ఉంటుంది. ఒకవేళ అక్కడ క్లియర్ గా లేకపోతే వాళ్ళు అభ్యంతరం చెప్తారు, రావద్దని చెప్తారు వెనకాల వెహికల్. రెండు, జగన్మోహన్ రెడ్డి గారు ఒకవేళ బయటకు వచ్చారనుకోండి కారు ఆపేసి, అప్పుడు కూడా బయటకు వస్తే ప్రమాదం జరుగుతుంది, ఇబ్బంది అని సెక్యూరిటీ ఆఫీసర్ భావిస్తే ఆయన బయటకు రానికుండా ఆపే హక్కు కూడా ఆయనకు ఉంది. అంటే జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి భద్రతా వలయంలో ఉంటాడు. అది ఎంత భద్రత అని పక్కన పెడదు, ఆ కారు గమ్యం ఆయన చెప్తాడేమో కానీ ఏ రూట్ లో పోవాలి, ఎంత స్పీడ్ లో పోవాలి, ఎట్లా పోవాలి, పక్కనేం జరుగుతుంది, ఇది మనమే చూడం, సాధారణ ప్రయాణికులే చూడం, డ్రైవరే చూసుకుంటాడు అన్ని. అలాంటిది ఒక వివిఐపి మాజీ ముఖ్యమంత్రి పక్కన ఏం జరుగుతుంది, కింద ఇవన్నీ చూడరు కదా, నేచురల్ గా చూడరు, వాళ్ళ పరిధి కూడా కాదు, వాళ్ళు రిపోర్ట్లు చదువుకుంటా వాళ్ళు ఉంటారు. అంటే అట్లాంటి వ్యక్తి పైన ఈ జరిగిన దాటికి A2గా పెట్టేయడం అనేది బహుశా వారు కుట్రానే ఒక BNSS పెట్టారు, అంటే ప్లాన్డ్ గా చేస్తున్నారు ఇవన్నీ అనేది. బహుశా దాన్ని నేను అనుకుంటున్నా ఇది కొంత ప్రభుత్వానికి బహుశా ఈ పేరుతో జగన్మోహన్ రెడ్డి గారి వరకు వచ్చి లేకపోతే ఇతరుల వరకు వస్తే ఖచ్చితంగా కోర్టులో ప్రభుత్వం ఇబ్బంది పడుతుంది. ఎందుకు ఇబ్బంది పడుతుంది అంటే, జగన్మోహన్ రెడ్డి గారు యాజ్ ఎ పర్సన్ గా, వివిఐపి, ఫార్మర్ చీఫ్ మినిస్టర్, వాళ్ళ రోలు
ఉమ్, ప్రయాణంలో ఇంటికా నుంచి బయట కారు ఎక్కినప్పటి నుంచి ఎండ్ పాయింట్ నుంచి తిరిగి వచ్చేంత వరకు వాళ్ళ రోల్ ప్రయాణంలో చాలా పరిమితంగా ఉంటుంది, అసలు ఉండదు. ఉమ్, మొత్తం సెక్యూరిటీ ఆఫీసరు, గన్మ్యాన్లు, సెక్యూరిటీ ఆఫీసరు, చుట్టూ ఉన్న సిబ్బంది, వీళ్ళే జగన్మోహన్ రెడ్డి గారిని ఆ నుంచి ఆడికి తీసుకొచ్చేస్తారు. ఈ మధ్యలో ఏ రూట్ లో పోతున్నారు, ఎంత స్పీడ్ లో పోతున్నారు, ఇవన్నీ ఆ వివిఐపి చెప్పడు. ఉమ్, సెక్యూరిటీ ఆఫీసర్ చెప్తాడు, ముందు రక్షక వాహనం చెప్తుంది, వాళ్ళు అవును. చెప్తారు, వాళ్ళు అంటే ఈ ఘటనని డైరెక్ట్ గా జగన్ గారికి ఆపాదించి చేయడం అనేది కొంత అసహజం. ఇది నిలుస్తుంది లీగల్ గా అనేది నేను అనుకోను. ఉమ్, చర్చించడానికి పనికొస్తుంది, ఎందుకంటే ఆ పేథటిక్ గా సన్నివేశం చూస్తే ఎవరికైనా బాధేస్తుంది. ఆ కారు అవును, ఆ మనిషి అవును, మీద పోతున్నది, ఉమ్, దాన్ని చూసి రాజకీయంగా ఏదైనా మాట్లాడదలుచుకుంటే మాట్లాడచ్చేమని. లీగల్ గా ఏ మేరకు వెళ్తారు ఏమైనా మనకు తెలియదు. రాజకీయాల్లో ఇప్పుడు అరెస్ట్ చేయడం అనేది పెద్ద ఇష్యూగా లేదు ఉమ్, కదా, ప్రభుత్వం ఉమ్, అనుకుంటే చేసేస్తా ఉంది. అవును, కానీ జగన్మోహన్ రెడ్డి గారికి అంటే మోటార్ యాక్ట్ చట్టం ప్రకారం కూడా కారులో ఉన్న వాళ్ళ పాత్ర ఏంటి? ఇప్పుడు ఉదాహరణకు కారులో ఉన్న ఆయన డ్రైవర్ని నువ్వు పో అనేస్తే పోవచ్చా? పోకూడదు కదా. అవును, ఉమ్, ఉమ్, నీ ఇష్టం తొక్కరా అంటే తొక్కరు కాదు, అది సాధ్యం కూడా కాదు. ఇప్పుడు ఉమ్, గన్ మ్యాన్ ఉంటాడు, యాజ్ ఎ పర్సన్ ఉమ్, గన్ మ్యాన్ ఉంటాడు, ఎమ్మెల్యేకో ఎంపీకో. ఉమ్. ఆడ సమ్ ఎక్స్ ఉన్నాడు, కొట్టారా అన్నట్టు కొట్టేస్తాడు, గన్ కాల్చేస్తాడా? నీ ఇష్టం వచ్చినట్టు ఉండదు కాదు కదా, కదా, దానికి ఒక రూల్స్ ప్రోటోకాల్ ఉంటాయి ఉంటది కదా. ఉంటాయి ఉమ్, ఉమ్, ఉంటుంది కదా. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారి కారులో ఉన్న జరిగిందా, కారులో పైన ఎక్కినప్పుడు జరిగిందా? కారులో ఉమ్, పైన ఎక్కడ జరిగితే ఆయనకి ఏం అర్థం అవుతుంది? ఏది దండం పెడుతున్నాడు, దండం పెట్టేదని పర్మిషన్ ఎవరు ఇచ్చారు? ఉమ్, పోలీసులు ఇకపోతే ఆయన లోపల కూర్చోవాల్సిందే, వినకపోతే అరెస్ట్ చేసి కూడా ఇంటికి వెనక్కి పంపించేసి ఆ రైట్ పోలీసులకి ఆ బాధ్యత కూడా ఉంటుంది. ఉమ్, కానీ ఆ పాత్ర, ఆయన స్వభావం చూసుకున్నప్పుడు ఈ కేసులో ఎటు ఎట్టయ్యారో నాకు అర్థం కాలేదు. ఉమ్. ఖచ్చితంగా ఇది లీగల్ గా ప్రొసీడ్ అయితే మాత్రం కోర్టు ముందు ప్రభుత్వానికి ఇబ్బంది తప్పదు.